హాయ్ ఫ్రెండ్స్, విన్నింగ్కి ఇంకా ఈ 13 రోజులు 14 రోజులు ఉందంతే. అయితే మనకు ఇప్పుడుగా ఒక క్లారిటీ వచ్చింది. ఇంకో 2-3 ఎపిసోడ్లు చూస్తే ఖచ్చితంగా క్లారిటీ అనేది వచ్చేసింది. కానీ ఈ పర్టికులర్ టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ వీడియో కొంచెం లాంగ్గా ఉండిద్ది, అయినా సరే చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి. కొద్దిగా ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఒక 500 లైక్లన్నా వస్తాయేమో అనుకుంటున్నాను. చూద్దాం, మీకు వీడియో నచ్చి మీరు లైక్ కొడితే బాగుండిద్ది. అయితే టాప్ 5లో నబీల్ ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నబీల్ నిన్న 15 లక్షలు రాశాడు చెక్. ఎందుకంటే తనకు ఉండాలని ఉంది టాప్ 5లో. పక్కాగా తను ఉంటాడు అని నిన్నటి ఎపిసోడ్తో అనిపించింది. ఎందుకంటే తన 15 లక్షల చెక్ని ఒకవేళ ప్రేరణ తీసుకున్నా తను ట్రాష్లో వేసేద్దామని ఫిక్స్ అయిపోయాడు. కాబట్టి తనకి ఉన్న గేమ్ మీద తనకున్న ప్యాషన్ ఏంటో మనకు అర్థమైంది. తను స్టార్టింగ్ నుంచి బాగానే ఆడుతూ వచ్చాడు, మధ్యలో కొంచెం డౌన్ అయ్యాడు. కానీ ప్రజెంట్ అయితే తను బాగానే ఉన్నాడు. మ్యాక్సిమం టాప్ 5లో ఉంటాడు. టాప్ 5లో నబీల్ అనేది మాత్రం 100% షూర్ అనిపిస్తుంది. అయితే ఆ తర్వాత ఇంకెవరు ఉంటారు ఉన్న విష్ణుప్రియ గారు ఉండే ఛాన్సెస్ వెరీ హై. ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్ మనం చూసాం. ఆ ఎపిసోడ్లో విష్ణుప్రియ గారు తీసుకున్న స్టాండ్ అలాంటిది. కాబట్టి మ్యాక్సిమం విష్ణుప్రియ గారు కూడా టాప్ 4 టాప్ 5లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనం చెప్పలేం, ఇంకా ఎపిసోడ్లు ఉన్నాయి. ఆ ఎపిసోడ్లో ఒకరి గ్రాఫ్ మారచ్చు, ఒకరి గ్రాఫ్ తగ్గొచ్చు. కాబట్టి విష్ణుప్రియ గారు నిన్నటితో చాలా అంటే చాలా ఒక 100లో 60-70 మందికి తన మీద గుడ్ ఇంప్రెషన్ వచ్చి ఉండిద్ది. అలాగే తనకు సపోర్ట్ చేయాలని అనిపించుండిద్ది. పర్టికులర్గా నాకైతే అనిపించింది. మీలో ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్లో మెసేజ్ చేయండి. విష్ణుప్రియ గారు మొన్నటి దాకా వెళ్ళిపోతారేమోనని నేను వీడియోలు కూడా చేశాను. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే అలా లేదు, దానికి రివర్స్లో ఉంది. ఎందుకంటే తను తీసుకున్న స్టాండ్ అలాంటిది. అక్కడ తీసుకుంటే బ్యాడ్ అవుతారు, తీసుకోపోయినా బ్యాడ్ అవుతారు. అలాంటి సిచ్యువేషన్లో స్టాండ్ తీసుకొని ఒకరికి సపోర్ట్గా మాట్లాడటం అనేది చాలా రిస్క్ అనే చెప్పుకోవచ్చు. మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి కామెంట్లో. అయితే పృథ్వీ బదులు విష్ణుప్రియ వెళ్ళాల్సిందే అని నేను చెప్పిన మాట వెనక్కి తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు తను చాలా బాగా స్టాండ్ తీసుకుంది. చాలా బాగా ఆట ముఖ్యం, టాస్క్లు ముఖ్యం కాదు, వ్యక్తిత్వం ముఖ్యం అని చెప్పి నిరూపించింది. అందుకని నాకు టాప్ 4లో పక్కాగా ఉండిద్దేమో అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్లో మెసేజ్ చేయండి. టాప్ 3లో ప్రేరణ కానీ అవినాష్ కానీ ఉంటారు అని నాకు పర్టికులర్గా అనిపిస్తుంది. ఎందుకంటే అవినాష్ తన గేమ్ బాగానే ఆడాడు, ఎంటర్టైన్మెంట్ పరంగా బాగా ఇచ్చాడు. కానీ ఉంటాడు అనే చిన్న డౌట్ ఉంది లైట్గా. ఎందుకంటే తను వైల్డ్ కార్డుగా వచ్చాడు. వైల్డ్ కార్డు ఒక్కటే అని కాదు, తను టాస్కులు చాలా బాగా ఆడాడు. ఎంటర్టైన్మెంట్ పరంగా చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. చిన్న మిస్టేక్లు చేసిన తను ఓటింగ్లో లేడు ఇప్పుడు దాకా అనేది చాలా తక్కువ. మహా అయితే 2 సార్లు ఒకసారి వచ్చాడు నామినేషన్లోకి. తనకి అది మైనస్ అయ్యే పరంగా ఉండిద్ది. ఎందుకంటే తనకంటూ కొంతమంది కంటిన్యూగా ఓట్లు వేసేవాళ్ళు కానీ ఎవరు ఉండరు. ఎందుకంటే ఒకసారి వచ్చాడు, అది ఎలిమినేషన్ అయ్యాడు. అప్పుడు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అవినాష్కి కొంచెం తక్కువే. అందుకని టాప్ 3లో టాప్ 5 మధ్యలో ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లేదా అది కూడా ఉండడు, టాప్ 6లో ఉంటాడేమో అని నేను అనుకుంటున్నా. చూడాలి, మరి వారం ఆగితే కానీ తెలిసిద్ది అవినాష్ ఉంటాడా లేదా అని. మీరేమనుకుంటున్నారా అవినాష్ విషయంలో కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే ప్రేరణ గారు టాప్ 3లో ఎందుకు ఉంటారు అనిపించిందంటే ఫస్ట్ నుంచి తను బాగా ఆడుతున్నారు. లేడీస్లో నామినేషన్లు ఎక్కువ ఉంది ప్రేరణ గారే. అలాగే నామినేషన్లో సేవ్ అయింది ప్రేరణ గారే. టాస్క్లు బాగా ఆడతారు. బాగా ఆడటం వల్లే ఎన్నిసార్లు నామినేషన్లో ఉన్నా తను సేవ్ అవుతూ వచ్చారు. చూడాలి, మరి టాప్ 3లో పక్కాగా ఉంటారు అని 100% నా మైండ్కి అయితే అనిపిస్తుంది. మీలో ఎంతమంది తను ఉంటారు అని అనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. 1-2 తప్పులు చేశారు చిన్న. అలాగే కొన్ని మిస్టేక్లు కూడా చాలా ఉన్నాయి. అందరినీ గట్టిగా అనేస్తాం. మెగా చీఫ్ అప్పుడు చాలా మైనస్ అయింది ప్రేరణ గారికి. చూడాలి మరి అన్నీ ఏం జరుగుతాయి అని. ఇక టాప్ 1 టాప్ 2కి వచ్చేపాటికి అందరికీ తెలుసు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అనుకునే దాని ప్రకారం అయితే టాప్ 2లో గౌతమ్ ఉంటాడు. ఎందుకంటే గౌతమ్ బాగా ఆడాడు. ఎలిమినేషన్ అవ్వాల్సిన వ్యక్తి చాలా బాగా ఆడి ఇక్కడ దాకా వచ్చాడు. దీని గురించి మాట్లాడుకున్నాం. నేను పర్టికులర్గా కొన్ని ఎపిసోడ్లు చెప్పాను. 1-2 ఎపిసోడ్లు కనుక మనిషిని కిందకి తీసుకెళ్తాయి, పైకి తీసుకెళ్తాయి. ఇది ప్రతి వీడియోలో చెప్పాను. అలాంటి ఎపిసోడే నిన్న గౌతమ్కి వచ్చింది. గౌతమ్ తెలుసో తెలియకో నిన్న మిస్టేక్ చేశాడనేది 100% నిజం. అది వాళ్ళ ఫ్యాన్స్ నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం 100కి 100% నిజం అనే చెప్పుకోవచ్చు. ప్రతిసారి చాలా గట్టిగా మాట్లాడే గౌతమ్ ఈసారి చాలా వీక్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పర్సన్నే టార్గెట్ చేసినప్పుడు ఆ పర్సన్కి ఆల్రెడీ 2-3 సార్లు నువ్వు టార్గెట్ చేసి ఆ విషయాన్ని తెలిపేసిన తర్వాత తనని మళ్ళీ వేరే వాళ్ళు నామినేషన్ చేసిన పాయింట్ తీసుకొచ్చాడు చేస్తాం అనేదే తప్పు. అందులో మళ్ళీ ఓల్డ్
అదే ఎలిమినేషన్ అయిపోయి వచ్చిన వాళ్ళు నామినేషన్ చేశారే ఆ పాయింట్ తీసుకొచ్చి తను చేశాడు. తను చేసినప్పుడు బాగానే ఉంది, కానీ ఒకసారి స్విమ్మింగ్ పూల్ దగ్గరే అనుకుంటా నిఖిల్తో కూర్చొని ఇవన్నీ పట్టించుకోమాక జరుగుతూ ఉంటాయి, నువ్వేంటో నీ గేమ్ నీకు తెలుసు, మనం అంతా గేమ్ మీదే ఉండాలి అని చాలా మంచిగా చెప్పి అంతా మంచి జరిగిద్ది. వీళ్ళిద్దరూ బయట ఫ్రెండ్సే, బయట వీళ్ళు మళ్ళీ కలిసిపోతారు, అది వేరుగానే గేమ్ పరంగా చూసుకుంటే. అలా బాగా మాట్లాడిన వ్యక్తి సడన్గా అవి కూడా తప్పు అన్నట్టు మాట్లాడాడట. మరి ఏది నమ్మాలి, అది నమ్మాలా ఇది నమ్మాలా తెలీదు. కానీ కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి విన్ రావటానికి కూడా గౌతమ్కి. ఎందుకంటే గౌతమ్కి కూడా కొద్దిగా ఫ్యాన్ బేస్ అనేది ఎక్కువే ఉంది. తను విన్నర్ అని చెప్పి చాలా చోట్ల కూడా జరిగిద్ది. ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరికి టైట్ సిచ్యువేషన్ కాబట్టి ఎవరు విన్ అవుతారు చెప్పలేం. ఒక 5 to 6% తేడాతోనే విన్ అవుతారు. అయినా మీరు ఎవరు అవుతారు అనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. గౌతమా నిఖిల, అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నా పాయింట్ ఆఫ్ వ్యూలో గౌతమ్ టాప్ 2లో ఉంటాడు అని నాకు అనిపిస్తుంది. నిఖిల్ టాప్ 1 అని నేను ఎందుకు అంటానంటే నా ఫేవరెట్ కాబట్టి. అలాగే తను చాలా బాగా ఆడుతున్నాడు, చాలా బాగా ఆడాడు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, గేమ్ పరంగా చాలా బాగా ఆడుతాడు, ఎమోషనల్ సిచ్యువేషన్స్ అప్పుడు ఎలా హ్యాండిల్ తీసుకోవాలో తెలుసు. వేరే వాళ్ళు కనుక మొన్న సోనియాను సీత గారి నామినేషన్లో ఉండుంటే మామూలుగా ఎమోషనల్గా డౌన్ అయిపోయి పక్కాగా తన గేమ్ మీద ఫోకస్ అనేది పెట్టకుండా ఎలిమినేషన్ అయిపోయేవాడు ఈ పాటికి అని నాకు పర్టికులర్గా అనిపిస్తుంది. నిఖిల్ కాబట్టి అది హ్యాండిల్ చేశాడు, అలాగే తను బాగా ఆడాడు, కంబ్యాక్ వచ్చాడు, తనకు అర్థమైంది తను లీడ్లో ఉన్నాడు అని. అది నిన్నటి ఎపిసోడ్తో మనకు అర్థమైపోయే ఉండాలి. కానీ కొంచెం ఛాన్సెస్ ఏంటంటే గౌతమ్ కూడా కొద్దిగా ఈక్వల్లో ఉన్నాడు, అదొక్కటే కొద్దిగా చూసుకోవాలి నిఖిల్. ఎందుకంటే నిఖిల్కి కొద్దిగా డిసడ్వాంటేజెస్ అనేవి 1-2 ఉన్నాయి. పర్టికులర్గా అంటే గేమ్ పరంగా కాదు, బయట లాంగ్వేజ్ పరంగా ఇలా కొన్ని జరుగుతూ ఉన్నాయి బయట ఇష్యూలు, అవి మనం ఎవరం ఏం చేయలేం. కానీ నిఖిల్ విన్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. ఏమైనా చెప్పలేని సిచ్యువేషన్లో వస్తే కనుక గౌతమ్ విన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాగే నిఖిల్కి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో కూడా కామెంట్లో మెసేజ్ చేయండి. మన ఛానల్కి లైక్ చేయండి నిఖిల్ ఫ్యాన్స్. అలాగే నిన్నటి ఎపిసోడ్లో మీకు ఏమనిపించిందో కూడా చెప్పండి. ఇంకా రోహిణి గారు ఎందుకు ఈ టాప్ 5లో ఉండరని నాకు అనిపించిందంటే ఇప్పుడు దాకా నామినేషన్లో లేరు, అలాగే నామినేషన్లో వస్తే వెళ్ళిపోతారని టేస్ట్ తేజ చెప్పాడు. అలాగే చాలామందికి తెలిసి నిన్న పృథ్వీ కూడా చెప్పాడు ఎలిమినేషన్ అప్పుడు, మీరు ఒక్కసారి కనుక నామినేషన్లోకి వస్తే మీకు తెలిసిద్ది మీరు ఉండగలుగుతారా వెళ్తారా, ప్రేక్షకులు మిమ్మల్ని అభినందిస్తున్నారా లేదా అనేది. అయితే పర్టికులర్గా రేపు వెళ్ళిపోయేది రోహిణి గారే అని నాకు అనిపిస్తుంది. మీలో ఎంతమంది రోహిణి గారు వెళ్ళిపోతారు అనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. ఏమో చెప్పలేము, ఒక ఎపిసోడ్ కనుక మంచిగా హైగా పడితే విష్ణుప్రియ, ప్రేరణ వీళ్ళిద్దరిలో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.